రాకాస మూవీ రివ్యూ. నిహారిక కొనిదెల గారి ప్రొడక్షన్ లో సెకండ్ మూవీ ఇది అండ్ సంగీత్ చౌబన్ గారి యాజ్ ఎ మెయిన్ లీడ్ రోల్ ఫస్ట్ మూవీ ఇది. అండ్ ఈ మూవీ గురించి రివ్యూ చెప్పాలంటే భయ్య ఫస్ట్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ లైన్ చాలా సింపుల్. ఒక ఊరు ఉంటుంది అండ్ అందులో ఒక బ్రహ్మ రాక్షసుడు ఉంటాడు అండ్ ఫ్రీక్వెంట్ గా బలిగా ఒకరిని పంపిస్తూ ఉంటారు. అండ్ ఎన్ఆర్ఐ గా రిటర్న్ అయిన మన హీరో ఈ సిచ్యువేషన్ లో ఇరుక్కుపోతాడు. అండ్ అలాగే ఈ బ్రహ్మ రాక్షసుడు దగ్గర నుంచి తప్పించుకొని బయటికి ఎలా వచ్చాడు అనేటిదే ఈ మూవీ స్టోరీ. చాలా సింపుల్ స్టోరీ లైన్. నియర్లీ 1.5 hours లో ఈ మూవీ స్టోరీని అయితే కంప్లీట్ చేయొచ్చు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అబౌట్ దిస్ ఫిలిం, నాకు అసలు మూవీ నచ్చిందా లేదా అంటే నాకు మూవీ యావరేజ్ అనిపించింది. పెద్దగా అయితే నాకు కనెక్ట్ అవ్వలేదు. అండ్ నేను టీజర్ అండ్ ట్రైలర్ రివ్యూస్ లో ఏదైతే చెప్పానో అదే ఈ మూవీకి నెగిటివ్ పాయింట్ గా తయారైంది. ఐ వాజ్ మోస్ట్ ఎక్సైటెడ్ ఫర్ సంగీత్స్ కామెడీ ఇన్ దిస్ ఫిలిం. అది టీజర్ అండ్ ట్రైలర్ లో ఎంత బాగా వర్కౌట్ అయిందో రియల్ మూవీలో అంతే అబ్రప్ట్ గా ఉండింది. అంటే ఎక్కడో జోక్స్ పెట్టాలి కాబట్టి ఫోర్స్ఫుల్ గా పెట్టేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. పెద్దగా జోక్స్ వేయలేదు. గెటప్ సీన్ గారు ఉన్నారు ఈ మూవీలో, కానీ ఆయన కామెడీ అండ్ సంగీత్ చౌబన్ గారి కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వదు. అంటే టైమింగ్ సెట్ అవ్వదు. అండ్ మూవీ మధ్యలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. దాని వల్ల స్టోరీ ఎలా కూడా ప్రోగ్రెస్ అవ్వదు. బట్ ఆ స్టోరీ ఎందుకు పెట్టారు అండ్ అలాగే సాంగ్స్ వచ్చేస్తుంటాయి. ఇదంతా అవసరం లేని ఫ్లఫ్ మెటీరియల్. అసలు దీన్ని ఎందుకు నింపారు మధ్యలో అనేది నాకు అర్థం కాలేదు. అండ్ యాజ్ ఎ డెబ్యూటెంట్ డైరెక్టర్ మానస శర్మ గారి డైరెక్షన్ లో ఓవరాల్ మూవీ స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసిన విధానం స్క్రీన్ ప్లే లో కొంచెం అటు ఇటు జరిగిందని చెప్పాలి. అండ్ కామెడీ అంత బాగా వర్కౌట్ అయితే అవ్వలేదు. బట్ యాజ్ ఎ డెబ్యూటెంట్ ఇట్ ఈస్ అ డీసెంట్ ఫిల్మ్ అండ్ నాకు ఒక డీసెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. బట్ టాప్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పలేను. అండ్ కామెడీ టైమింగ్ వర్కౌట్ అయి ఉంటే మూవీ ఇంకా బెటర్ గా ఉండేది. బట్ ఏదో ఫోర్స్ఫుల్ కామెడీ అంటే నిజంగా సిచ్యువేషన్ డిమాండ్ చేయకపోయినా కూడా కామెడీని అయితే ఇరికించేశారు. అది కొంచెం నాకు వర్కౌట్ అవ్వలేదు. కానీ వెన్నెల కిషోర్ గారు, గెటప్ శ్రీను గారు లాంటి యాక్టర్స్ ని పెట్టుకొని కూడా కామెడీ వర్కౌట్ అవ్వకపోవడం కొంచెం ఆడ్ థింగ్ అది ఈ మూవీలో. బట్ టాకింగ్ అబౌట్ అదర్ థింగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఓవరాల్ గ్రాఫిక్ వర్క్ కానివ్వండి, నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ సెకండ్ పార్ట్ లో కొంచెం కామెడీ వర్కౌట్ అవుతుంది. అండ్ సంగీత్ శోభన్ గారు హీఈస్ ద సింగిల్ పర్సన్ ఇన్ దిస్ హోల్ ఫిలిం హూ మేక్స్ సెన్స్. అంటే కామెడీ కూడా మోస్ట్లీ ఆయనదే ఉంటుంది. బట్ స్టిల్ మీరు ఆ మూవీ చూడగలిగారు, కంప్లీట్ చేయగలిగారు అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ సంగీతే. ఆయన మూవీని సింగిల్ హ్యాండెడ్లీ అలా డ్రాగ్ చేస్తూ తీసుకొస్తారు ఎండింగ్ దాకా. అండ్ మీకు ఎండింగ్ కూడా అంత మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఈ మూవీలో కొంచెం ఎండింగ్ నాకు అలా అబ్రప్ట్ గా ఎండ్ అయిపోయినట్టు అనిపించింది. అంటే ప్రాపర్ గా అరే ఇంత మంచి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దీనికి ఇది ఎండింగ్ అన్నట్టు కాకుండా అబ్బా ఇదే ఎండింగ్ అన్నట్టు అనిపించింది. సో అది కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అయితే మిగిలిచింది. బట్ ఓవరాల్ మూవీ ఎలా ఉందంటే మాత్రం ఒక డీసెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తా. టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ అయితే కాదు, అలాగని చెప్పేసి టాప్ క్లాస్ మూవీ కూడా కాదు. మీకు ఏదో టైం పాస్ కి ఒక మూవీ చూడాలనిపిస్తే ఈ మూవీ చూసండి. లేదు నిజంగా ఈ మూవీ వర్త్ వాచింగ్ అంటే మాత్రం సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ నాకు కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి. దానికోసం మాత్రం చూసేయచ్చు. ఒక టైం పాస్ మూవీ అనుకోవచ్చు మీరు. సో మీ ఒపీనియన్ ఏంటి రాకాస మూవీ మీద? ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి.